నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను మిలికితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని విశేషాలు ఎలా ఉన్నాయి. ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టితో పాటు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలుకు కృషి చేస్తానని జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ సూచనలతో జిల్లా అభివృద్ధిలో ముందుండేలా నిరంతరం కృషి చేస్తానని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రతి వారం డివిజన్ మండలం స్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. జిల్లాలో సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తానని చెప్పారు. నూతన జాయింట్ కలెక్టర్గా ఫర్మాన్ అహ్మద్ ఖాన్ శుక్రవారం కలెక్టరేట్లో తన ఛాంబర్లో ఉదయం 10 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన ఫర్మాన్ అహ్మద్ ఖాన్కు జిల్లా అధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, అధికారులు, సిబ్బంది జేసీని ఆయన ఛాంబర్లో కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. లో నాకు 2020 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ఫస్ట్ నేను నెల్లూరులో పనిచేశాను యాజ్ ఎ ట్రైనింగ్ కలెక్టర్. తర్వాత ఫస్ట్ పోస్టింగ్ సబ్ కలెక్టర్ పిఐటిడి చింతూరు చేశారు ఏఎస్ఆర్డిసి. తర్వాత సబ్ కలెక్టర్ రాచంపేట, తర్వాత జాయింట్ కలెక్టర్ అన్నమయ్య. ఇప్పుడు ప్రజెంట్లో శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ ఈరోజు పనిచేశారు. సో ఇది ఫస్ట్ మొత్తం నా ద్వారా ప్రభుత్వం చాలా థ్యాంక్ఫుల్. నాకు శ్రీకాకుళం పనిచేయడానికి ఆపర్చునిటీ ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారికి, తర్వాత సెక్రటరీ గారికి చాలా ధన్యవాదాలు. శ్రీకాకుళంలో నాకు 2 మేజర్ ఉద్దేశాలు. ఫస్ట్ది పబ్లిక్ గ్రీవెన్స్ సంబంధించి జనాలకి ఏమేమి సమస్య ఉన్నాయి. నేను ప్రతిరోజు ఆఫీస్లో ఉన్నాను. సో ఖచ్చితంగా పబ్లిక్ గ్రీవెన్స్లో చాలా సీరియస్గా తీసుకున్నాను. తర్వాత సెకండ్, ప్రభుత్వం ద్వారా ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, కలెక్టర్ గారు తర్వాత ఏమేమి డైరెక్షన్. సో శ్రీకాకుళంకి ప్రభుత్వం కోసం, డెవలప్మెంట్ కోసం మొత్తం పని చేస్తాము. తర్వాత ఇది మీకు కూడా తెలుసా, మీడియా 4th పిల్లర్ లాగా బిహేవ్ చేస్తున్నారు. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మీడియా విల్ బీ మై ఐజ్ అండ్ ఇయర్స్. ఈ మొత్తం జిల్లాలో ఏమేమి మేజర్ సమస్య ఉన్నాయి జరుగుతాయి, మీడియా షుడ్ కమ్ అండ్ బ్రీఫ్ మీ, అది షుడ్ బి లైక్ మై ఇయర్స్ అండ్ ఐస్. సో మీకు కోఆపరేషన్ కావాలి నాకు. తర్వాత ఈరోజు జాయిన్ చేశాము. సో మొత్తం మండలంకు ఆల్ తహసీల్దార్ జనాలకి నాకు ఒక మెసేజ్ మాత్రమే. యూ విల్ ఫైండ్ మీ ఆన్ ఫీల్డ్. మేజర్గా ప్రతిరోజుకి ఒక సబ్ డివిజన్, ఒక మండల్ విజిట్ చేస్తాము. జనాలకి ఏమేమి సమస్యలు ఉన్నాయి ఫీల్డ్ లెవెల్లో సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. భారతదేశ ముద్దుబిడ్డలుగా నేటి యువత ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని, భారతదేశంలో పుట్టడం మనకు గర్వకారణం అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అన్నారు. ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ సైనికులు దేశానికి అందించే సేవలను అభినందిస్తూ వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. పలువురు మాజీ సైనికులు, సైనిక సంక్షేమ కార్యకర్తలు మరియు స్థానిక ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా స్థానిక జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో కార్గిల్ విజయ్ దివస్ 25వ సిల్వర్ జూబ్లీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్గిల్ యుద్ధంలో అంగవైకల్యం పొందిన 2 మాజీ సైనికులకు సన్మానం చేసి నగదు పురస్కారాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రత్యక్షంగా కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులను అభినందించి జిల్లాలో గల మాజీ సైనికులు వారి కుటుంబాల సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే తగిన పరిష్కారం చేస్తామని తెలిపారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న 5 నుండి 18 ఏళ్ల లోపు వయసు గల బాలల నుండి కేంద్ర ప్రభుత్వ స్త్రీ శిశు సంక్షేమ శాఖ సారథ్యాన రాష్ట్రపతి చేతుల మీదుగా వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన జాతీయ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కారాలను ప్రదానం చేసేందుకు గాను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తులు పంపేందుకు జూలై 31వ తేదీ చివరి రోజుగా ప్రభుత్వం గడువు విధించిందన్నారు. ఈ గడువు పెంపు చేయాల్సిందిగా దేశవ్యాప్తంగా అందిన విజ్ఞప్తులను పరిశీలనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 31వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు కల్పించిందని, ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. సామాజిక సేవ, సాంకేతిక పరిజ్ఞానం,
విద్య, ధైర్య సాహసాలు, పర్యావరణం, క్రీడలు, కళలు, సాహిత్యం, సంగీతం, నృత్యం, పెయింటింగ్, నూతన ఆవిష్కరణలు, నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు తదితర వాటిలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను కనపరుస్తున్న భారతదేశ సంతతికి చెందిన బాలలు ఈ వెబ్సైట్ http:/awards.gov.in ద్వారా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించిందని తెలిపారు. శ్రీ సంతోషిమాత అమ్మవారికి శాకాంబరి ఉత్సవం ఆషాఢమాసం సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామున అమ్మవారి అనుగ్రహంతో లోక కళ్యాణార్థం ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ కుమార్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ జనని శ్రీ సంతోషిమాత అమ్మవారికి శాకాంబరి అమ్మవారిగా అలంకరణ సేవ, ప్రత్యేక అర్చనలు, మహాగణపతి పూజ, సుప్రభాత సేవ, క్షీరాభిషేకం నిర్వహించారు. ప్రత్యేక పూజలు, అర్చనలు, శ్రీ సూక్తం విధానముగా షోడశోపచార సహిత సహస్రనామార్చన, కుంకుమ పూజ చేశారు. సుదూర ప్రాంతాల నుండి భక్తులు కుంకుమ పూజలు, ఉద్యాపనలు, ప్రత్యేక పూజలు జరిపించుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ ఉత్సవంలో శ్రీ సంతోషిమాత అమ్మవారి మూలమూర్తిని వివిధ రకాల కూరగాయలతోనూ, ఆకుకూరలతోనూ, పలు రకాల ఫలాలతో విశేషంగా అలంకరించడం జరిగింది. 25వ సిల్వర్ జూబ్లీ కార్గిల్ విజయ్ దివస్ వేడుకల సందర్భంగా నాటి విజయాన్ని, అమరవీరుల త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ విజయ్ దివస్ ను ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్ క్యాడెట్స్ జాతీయ జెండాలతో భారీ ఎత్తున 5K రన్ను శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకాకుళం స్థానిక ఎమ్మెల్యే గుండుశంకర్ సతీమణి స్వాతి శంకర్ హాజరై వందే మాత్రం అనే నినాదంతో పచ్చ జెండా ఊపి 5K రన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. పాక్పై భారత్ సాధించిన విజయం అని, అందుకు జవాన్లు చేసిన త్యాగం వెలకట్టలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఏసీ డైరెక్టర్ బివి రమణ, జిల్లా మాజీ అధ్యక్షుల ఫెడరేషన్ చైర్మన్, మాజీ వాయుసేన గ్రూప్ కెప్టెన్ ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. కార్గిల్ వీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ యువ మోర్చా విభాగం ఆధ్వర్యంలో కాగడాలతో భారీ ర్యాలీ శ్రీకాకుళం నగరంలో గురువారం సాయంత్రం నిర్వహించారు. నగరంలోని 7 రోడ్ల కూడలి మొదలు సూర్యమహల్ కూడలిలోని వివేకానంద విగ్రహం వరకు అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ భారతమాతకు జేజేలు పలుకుతూ యువతలో దేశభక్తిని రగిలించేలా నినాదాలు చేస్తూ భారీ స్థాయిలో జాతీయ జెండాను దారి పొడవునా పట్టుకొని యువత కదం తొక్కారు. ఒక్కసారిగా నగరంలో దేశభక్తితో నిండిపోయింది. కాగడాలు చేతపట్టుకొని ఎన్సీసీ క్యాడెట్లు, మాజీ సైనిక అధికారులు, ఉద్యోగులు, పౌరులు, బీజేపీ, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేవైఎం యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు బూరి నరేంద్ర చక్రవర్తి మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కార్గిల్ వీరులకు నివాళులర్పిస్తూ వారి త్యాగాలకు సెల్యూట్ చేస్తూ బీజేవైఎం యువ మోర్చా విభాగం ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కాగడాలతో భారీ ర్యాలీ తీయడం జరిగింది అని అన్నారు. అలాగే జూలై 26న కార్గిల్ దివస్గా మనం జరుపుకుంటాం. ఈ సందర్భంగా యువతతో పెద్ద ఎత్తున సెమినార్ నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు, ఎన్సీసీ 14వ ఆంధ్ర బెటాలియన్ ముఖ్య అధికారి మేజర్ వంగ మహేష్, అలాగే మాజీ సైనిక సంక్షేమం సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక కార్గిల్ పార్కులో ఈరోజు ఘనంగా కార్గిల్ దివస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 31వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్, జంగమ సాధికారిక రాష్ట్ర డైరెక్టర్ విభూది సూరిబాబు, బీజేపీ నాయకులు సవ్వాన ఉమామహేశ్వరి పాల్గొని పార్కులో అమరవీరుల జవాన్ల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ, టీడీపీ నాయకులు సెవ్వాన వెంకటేశ్వరరావు, శివకోటి, సరళ, పేట పద్మ తదితరులు ఉన్నారు. జిల్లాలోని ఏ ప్రాంతాల్లో ఏ పరిశ్రమలు ఉన్నది జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పరిశ్రమల శాఖపై సంబంధిత అధికారులతో ఆయన శుక్రవారం సమీక్షించారు. జిల్లాలో ఎంఎస్ఎంఈ చిన్న మధ్య తరగతి పరిశ్రమల గూర్చి ఏడీ రమణారావు వివరించారు. చిన్న భారీ పరిశ్రమల గూర్చి ఆయన ఆరా తీశారు. జిల్లాలో ఉన్న పరిశ్రమలు, ఏ పరిశ్రమల్లో తయారీ వివరాలు, వాటి ఉత్పత్తులు తదితర వాటి గూర్చి వివరాలను పరిశ్రమల అధికారులను అడిగి తెలుసుకున్నారు. కెమికల్ పరిశ్రమలు పైడి భీమవరంలో ఏ పరిశ్రమలు ఉన్నాయని, వాటి ఉత్పత్తులు ఏ మందులు తయారు చేస్తున్నది, అక్కడ కల్పించే ఉపాధి అవకాశాలపై ఆయన ఆరా తీశారు. ఏపీఐఐసి ద్వారా ఇచ్చే భూ వివరాలపై ఆయన తెలుసుకున్నారు. ఎంఎస్ఎంఈ ద్వారా ఏర్పాటు చేసిన పరిశ్రమల గూర్చి వివరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల గూర్చి అడగగా మందసా ప్రాంతంలో జీడి ఫ్యాక్టరీ ఉన్నట్లు చెప్పారు. మత్స్యశాఖ ద్వారా ఇచ్చే పథకాలపైన ఆయన ఆరా తీశారు. కోల్డ్ స్టోరేజ్ లాంటివి ఏమైనా ఉన్నాయా అని ఆయన అడుగగా చేపలు నిల్వ చేసే స్టోరేజీలు లేవని, ఐస్ ఫ్యాక్టరీలు ఉన్నాయని అన్నారు. పీఎం విశ్వకర్మ పథకం గూర్చి ఆయనకు వివరించారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి జె ఉమామహేశ్వరరావు, ఏడీలు రమణారావు, రఘు
రఘునాథ్, ఎల్డీఎం సూర్యకిరణ్, ఏపీఎంఐపీ డిడి శ్రీనివాసరావు, ఏపీఐఐసి డీజెడ్ఎం పాండు రంగారావు, ఇండస్ట్రియల్ ప్రమోషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిబ్బంది ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని, వ్యక్తిగత ఉద్యోగరీత్యా సమస్యల పరిష్కరించి సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తొలిసారిగా శుక్రవారం ఉదయం ఎచ్చర్ల జిల్లా ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో నిర్వహించిన పోలీస్ పరేడ్కు ఎస్పీ హాజరయ్యారు. ఈ క్రమంలో ముందుగా ఆర్మడ్ సిబ్బంది జిల్లా ఎస్పీనకు గౌరవ వందనం సమర్పించి అనంతరం పరేడ్ నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ సిబ్బంది నిర్వహించిన పరేడ్ను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది ప్రతి ఒక్కరూ అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని, ప్రతిరోజు కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించి మానసిక శారీరకంగా దృఢంగా ఉండాలని, అలాంటప్పుడే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించగలమని తెలిపారు. సిబ్బందికి ఎటువంటి సమస్యలు ఉన్నా దృష్టికి తీసుకురావాలని, సాధ్యులు బట్టి సమస్యలు పరిష్కరిస్తానని భరోసా కల్పించారు. అనంతరం పలువురు సిబ్బంది వారి వ్యక్తిగత ఉద్యోగ సమస్యలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ డి ప్రేమ్ కాజల్, డిఎస్పీలు ఎల్ శేషాద్రి, జి శ్రీనివాసరావు, సిఐ అవతారం, ఏఆర్ సివిల్ సిబ్బంది ఉన్నారు. ప్రజా సంక్షేమం, పేదల అభ్యున్నతే లక్ష్యంగా జనసేన పార్టీ ఆవిర్భవించిందని జనసేన నాయకులు, ప్రముఖ గైనిక్ వైద్య నిపుణులు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల రోడ్డులో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల్లో భాగంగా 100 మంది ఆటో డ్రైవర్లకు ఉచితంగా డాక్టర్ దానేటి శ్రీధర్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు రాజకీయ నాయకులు తమకు వారసత్వంగా వచ్చిన నిధులతో కార్యక్రమాలు చేపడతారని, కానీ పేదల కోసం సొంత నిధులు ఖర్చు చేసి గొప్ప మానవతావాది జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. గత ప్రభుత్వాల హయాంలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు చిన్న భిన్నంగా మారిపోయి రాష్ట్రంలో యువత పరిస్థితి పూర్తిగా నిర్వీర్యమైందని అన్నారు. రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత గత ప్రభుత్వానిదేనని విమర్శించారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ఆ పరిస్థితిలో నారా చంద్రబాబు నాయుడుతో కలిసి పవన్ కళ్యాణ్ కూటమిని ఏర్పరిచి 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి తిరుగులేని విజయాన్ని అందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గురుప్రసాద్, కామేష్, గోపాల్ పండా, ఆటో డ్రైవర్ల యూనియన్ అధ్యక్షులు వడ్డి శ్రీనివాసరావు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ రోజు నగరంలోని కళాశాల యాజమాన్య ప్రతినిధులు, విద్యార్థులకు ఎస్ఐ హరికృష్ణ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. నగరంలో రోజురోజుకు ద్విచక్ర వాహనాల ప్రమాదాలు పెరుగుతున్నాయని, అందుకు విద్యార్థుల్లో ఎక్కువ మంది మైనర్లు ఇష్టానుసారంగా విచక్షణ రహితంగా వాహనాలు నడపడం అని తెలిపారు. బుధవారం కాలేజీ రోడ్డులో మైనర్లు డ్రైవింగ్ వలన ఓ విద్యార్థికి తీవ్ర గాయాలవ్వడం, ఆసుపత్రిలో చేరి కోమాలో ఉన్నట్లు తెలుస్తోందని చెప్పారు. భవిష్యత్తులో ఇటువంటి తప్పిదాలు జరగకుండా అటు తల్లిదండ్రులతో పాటు కళాశాలలు, యాజమాన్యాలు కూడా బాధ్యత వహించాలని సూచించారు. కళాశాలలకు హాజరైన విద్యార్థులు బయటికి వెళ్లకుండా కళాశాలల సమయంలో రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని, దానికి బాధ్యత కూడా యాజమాన్యంపై ఉంటుందని అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాత మాత్రమే వాహనాలు నడపాలని, అలా కాని ఎడల చట్టపరమైన చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇంటర్ స్కూల్ కాంపిటీషన్లో భాగంగా మహాభారతము, రామాయణంపై 2 నిమిషములు తెలుగులో మాట్లాడాలి అనే పోటీలో పలువురు విద్యార్థులు పాల్గొని వారి ప్రతిభను కనబరిచారు. 2 ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయులు న్యాయ నిర్ణీతగా అలాగూ లక్ష్మీపతి గౌర ఆధ్వర్యంలో స్థానిక ఆనందమయ్యలో ఈ పోటీలు జరుగుతున్నాయి. గెలుపొందిన విద్యార్థులకు కృష్ణాష్టమి రోజున బహుమతులను అందజేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. భారత జాతి చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో నిలిచిన కార్గిల్ యుద్ధ విజయాన్ని మువ్వనెల జెండా తరహాలో విజయగర్వంతో జరుపుకునే పండుగ ఈ విజయ్ దివస్ అని శ్రీకాకుళం జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారిని ఎం శైలజ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మాజీ సైనికుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించే పవిత్రమైన రోజు అని అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మాజీ సైనికులంతా కలిసికట్టుగా ముందుకు వచ్చి మెగా రక్తదానం చేయడం నిజమైన నివాళి అని కొనియాడారు. శ్రీకాకుళం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ చైర్మన్ డోల జగన్మోహన్ మాట్లాడుతూ జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువచ్చిన మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి ఆలోచన విధానం, ఆయన సైనికులకు, రైతులకు ఇచ్చిన ప్రాధాన్యత నేటి తరం యువతకు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు, టీడీపీ నేతలు,
బాలింతలు కోన రవి సతీమణి ప్రమీల, గొండు శంకర్ సతీమణి స్వాతి, ఎన్ ఈశ్వరరావు తనయుడు తేజబాబు, మాజీ సైనికులు, జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు పైడి రామారావు, డి సాంబశివరావు, ఎస్ నారాయణమూర్తి, కలివరపు సాయిరాం తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల కొంగు బంగారం, కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ మానసాదేవి అని గొండు శంకర్ సతీమణి నియోజకవర్గ టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ అన్నారు. చీపురుపల్లిలోని రామలింగేశ్వర గ్రామంలోని శ్రీ 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 మానసాదేవి అమ్మవారిని స్వాతి శంకర్ శుక్రవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన, భక్తిభావంతో మెలగాలని సూచించారు. పోటీ ప్రపంచంలో ఒత్తిడి కారణంగా ప్రజల్లో దైవభక్తి తగ్గుతుందని, భక్తితో మెలిగే వారు క్రమశిక్షణతో ఉంటూ తమ పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసుకోగలుగుతారని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి చిత్రపటం తో పాటు తీర్థ ప్రసాదాలు స్వాతి శంకర్కు అందజేశారు. ఈ పూజ కార్యక్రమాల్లో టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు రెడ్డి గిరిజాశంకర్, గొండు శ్యామ్ తదితరులు ఉన్నారు. అటుకులతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. అటుకులు ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అటుకులను వడ్ల నుండి తయారు చేస్తారు. వీటిని పూర్తి స్థాయిలో కాకుండా సగం వరకు ఉడికించి ఆరబెట్టి వాటిపై బలమైన వాహనాలతో తొక్కించి తయారు చేస్తారట. అటుకులు బియ్యం కంటే బలవర్ధకమైన ఆహారం అని చెబుతున్నారు నిపుణులు. రకరకాల కూరగాయలు, పల్లీలతో కలిపి ఉప్మాలు, పులిహోరలు, పాయసాలు ఇలా ఎన్నో చిటికలో చేసుకోవచ్చు. నేరుగా పాలల్లో వేసుకునో కాస్త బెల్లం ముక్క పెట్టుకునో తినడం మనకు ప్రాచీన కాలం నుండి అలవాటే. కానీ అటుకుల్ని పోషకాహారంగా కాక ఏదో చిరుతిండిలో భాగంగా భావిస్తాం. కానీ ఏ రకం ధాన్యంతో చేసిన అటుకుల్లోనైనా పిండి పదార్థాలు సమృద్ధిగా దొరుకుతాయి. ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు కూడా ఎక్కువే. చిప్స్, బిస్కెట్లతో పోలిస్తే మంచి స్నాక్ ఫుడ్. ఉదాహరణకు వరి అటుకుల్ని తీసుకుంటే వీటిని రోజు తినడం వల్ల ఐరన్ లోపం తలెత్తదు. 100 గ్రాముల వరి అటుకుల్లో 20 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. అందుకే పిల్లలకి, గర్భిణీలకి, పాలిచ్చే తల్లులకు ఇది మంచి ఆహారం. అటుకుల్లో పీచు ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలోని పిండి పదార్థాలు కొంచెం కొంచెంగా చేరేలా చేస్తాయి. అందుకే డయాబెటీస్ రోగులకు ఇవి మంచివే. ఆకలేసినప్పుడు గుప్పెడు అటుకులు తింటే పొట్ట నిండినట్లుగాను అనిపిస్తుంది. ఫ్లేక్స్లోని ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. అటుకులు ప్రోబయోటిక్ ఆహారం కూడా. ధాన్యాన్ని నానబెట్టి వడేసి మిల్లు పడతారు. తర్వాత ఆ నీరంతా ఇంకిపోయేలా ఎండబడతారు. ఇలా చేయడం వల్ల అవి పులిసినట్లుగా అవుతాయి. ఆ సమయంలో వాటిల్లో ప్రోబయోటిక్ బ్యాక్టీరియా చేరుతుంది. వీటిల్లో ఉండే ఈ బ్యాక్టీరియా కారణంగానే కొన్ని ప్రాంతాల్లో వీటిని నీళ్ళలో నానబెట్టుకొని మరీ తాగుతారు. గ్యాస్ వల్ల కడుపు ఉబ్బరంగా ఉన్నా లేదా ఇతరత్ర ఏ కారణంతోనైనా పొట్ట అప్సెట్ అయినా అటుకుల టానిక్ ఔషధంలా పనిచేస్తుంది. గోధుమ అటుకుల్లో ఐరన్, పీచుతో పాటు కాల్షియం కూడా ఎక్కువ. బీ ఓట్స్ మీల్ లేదా ఫ్లేక్స్ని అల్పాహారంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిని, పిండి పదార్థాలు, ఐరన్, బి కాంప్లెక్స్ సమృద్ధిగా ఉండే కార్న్ఫ్లేక్స్ అందరికీ మంచివే. అన్ని రకాల ధాన్యాల్లోనూ పోషకాలు కావాలనుకుంటే 4-5 రకాల ఫ్లేక్స్ని పాలల్లో వేసుకొని వాటికి ఎండు ద్రాక్ష, బాదం, మరేమైనా పండ్లు కూడా కలిపి కూడా తీసుకోవచ్చు. పిల్లలకు ఇవి ఎంతో శక్తిని ఇస్తాయి. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈ రోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కృతజ్ఞతే బీదవారి చెల్లింపు, దయ గొప్పవారి మళ్లింపు. ప్రపంచం కూడా ఎంతో కొంత దుర్మార్గపు మసాలాను ఆధ్యాత్మికములో ప్రేరేపించడం కంటే దురదృష్టం లేదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తల సమాప్తం. తిరిగి మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.